తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఏపీలో రాబోతూ ఉంది. దానికి సంబంధించిన వర్క్ అంతా అతి త్వరలోనే మేము స్టార్ట్ చేస్తాము అని కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యమంత్రి గారు చేసిన ఈ ట్వీట్ నిజంగా అందరిలోనూ ఒక ఆసక్తి రేపుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండొచ్చు, ఏ కేటగిరీస్కి ఈ ఛాన్సెస్ ఉండొచ్చు? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం కరోనా కోవిడ్-19 చూసిన తర్వాత చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి ఉంటుంది అని అర్థమైంది. మన ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలా కంపెనీలు చెప్పినటువంటి వాక్ టు వర్క్ కాన్సెప్ట్ అని చెప్పని, జస్ట్ మీరు నడిచి వెళ్ళేంత దూరంలో మీ ఇల్లు ఉండాలి, మీ ఆఫీసులు ఉండాలి, అంత డిస్టెన్స్లో ఉంటే మీకు లైఫ్ స్టైల్ బెటర్మెంట్ ఉంటుంది అని ఈ మధ్య కాలంలో చెప్పారు. అందుకని గేటెడ్ కమ్యూనిటీల కల్చర్లు, తర్వాత టవర్స్, కమర్షియల్ టవర్స్, ఐటీ టవర్స్ కట్టి ఆ వెనకే మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీలు కట్టడాలు, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన చేసినంత ఫస్ట్ బెస్ట్ డెసిషన్ ఏంటంటే పాలసీ మేకింగ్ పైన చాలా వేగంగా దృష్టి పెట్టారు. ఒకటి కాదు, ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి, ఎవరైనా కానీ ఏపీ పాలసీస్ అని చెప్పని కొడితే ఆన్లైన్లో వచ్చేస్తాయి. చాలా క్లియర్గా ప్రతి దానికి ఒక పాలసీని డిజైన్ చేశారు. 2024-25కి సంబంధించి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం లైన్ పెట్టుకొని ప్రతి దానికి ఒక పాలసీ తీసుకొచ్చారు. అదే క్రమంలో ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 అని చెప్పని ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పదే చెప్తున్నారు. ఆ పాలసీలో ఏముందంటే ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా ఉన్నటువంటి వనరు ఏంటంటే మానవ వనరులు. ఇప్పుడు మీరు అమెరికాలో సెటిల్ అయినటువంటి ప్రవాసాంధ్రుల జాబితా తీసుకుంటే కూడా అందులో 80% మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి వర్క్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇతరేతర అంశాలపైన, వ్యాపారాలకు సంబంధించి కానీ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇట్లాంటి వాళ్ళలో ఆల్మోస్ట్ 80% పాపులేషన్ ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. అండ్ నేను చెప్పేది ఏంటి, టోటల్ ఇండియా ఎన్ఆర్ఐస్ కాదు, ప్రవాస భారతీయుల్లో కూడా ప్రవాస తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందులో 80% ఆంధ్ర నుంచే ఉన్నారు. తెలంగాణ నుంచి ఒక 18%, 20% వస్తున్నారు అంతే. అంటే ఇంత మ్యాన్ పవర్ కెపాసిటీ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఇప్పుడున్న కష్టాలని నష్టాలని తీర్చేటువంటి పరిస్థితిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాతావరణం లేదనేటువంటి ఆవేదన ఉంది. అందుకని ఈ పాలసీని, ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఐటీ పాలసీలో కాంబినేషన్ చేసింది ఏంటంటే ప్రతి మండల స్థాయిలోకి కూడా ఈ సర్వీస్ సెక్టార్ని విస్తరించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఒక 2 ప్రధాన ఎకానమీని ప్రధానంగా ఇంపాక్ట్ చేసేటువంటి సెక్టార్స్ 2 ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇంకోటి సర్వీస్ సెక్టర్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్తో కూడినటువంటి అంశాలు అందులో ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే సర్వీస్ సెక్టార్కి ఏంటంటే మానవ వనరులే దానికి మూలధనం అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఆయన బలంగా నమ్ముతున్నటువంటి మాట, చాలామంది ఇంటికి పరిమితమైనటువంటి గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్గా వాళ్ళకి అన్ని రకాల క్యాలిబర్స్ ఉండి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళలో వాళ్ళు ఉండి కూడా బయటకు వచ్చి పనిచేసేటువంటి పరిస్థితులు ఉండకపోవడం, అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, స్థానికంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిగతులు కావచ్చు, ఊళ్ళో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోవచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ సొంత ఇళ్ళకి పరిమితం అవుతున్నారు. సో వీటన్నిటినీ కూడా ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ద్వారా ఎన్హాన్స్ చేసి ఆయన 2-3 విషయాలు చెప్తున్నారు. కోవర్కింగ్ స్పేసెస్ అంటే CWS, తర్వాత నైబర్హుడ్ వర్కింగ్ స్పేసెస్ NWS. ఈ పాలసీల మీద ఎవరు మాట్లాడరు, రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడరు. రాజకీయ నాయకులు ఎంతసేపు డబ్బులు వచ్చినాయా పోయినాయా, ఎవరికి ఎంత ఇచ్చా ఎవరికైనా ఈ చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కోవర్కింగ్ స్పేసెస్ విషయంలో కానీ, నైబర్హుడ్ వర్కింగ్ స్పేసెస్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ తన వాటాని రాబట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. దీనిలో మహిళలకు కూడా అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా మహిళలకి, చాలా మంది మహిళలు ఇదివరకు మహిళలు ఈ చదువుకున్నది చాలా తక్కువ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మినిమమ్ ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ 3 కాంబినేషన్స్లో ఉన్న మహిళలు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉంటారు. అలా కాకుండా ప్రొఫెషనల్ MCAలు, MBAలు, అలానే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బీటెక్లు కానీ ఇవి కానీ చేసిన వాళ్ళు కూడా మ్యాక్సిమము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వలన కొన్నాళ్ళు, అంటే ఒక 2 years, 3 years, 4 years, ఇప్పుడు వాళ్ళ ఏజ్, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఎగ్జాంపుల్ అనుకుందాము, 25-26 years అప్పుడు మ్యారేజ్ అయింది అనుకోండి, పిల్లలు పుట్టారనుకోండి, ఇక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ దృష్టిలో పెట్టుకొని
3 years 4 years పిల్లలు నడిచి బయటికి వెళ్ళేవారు కన్నా కానీ వాళ్ళ ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఇంటికి పరిమితం కావచ్చు కానీ వాళ్ళ మేధస్సు ఇంటికి పరిమితం కాకూడదు అంటున్నారు. ఇప్పుడు దాని మీద ఆయన చేస్తుంది ఏంటంటే ఈ CWS అండ్ NWS కేటగిరీలో కోవర్కింగ్ స్పేసెస్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ రిసోర్సెస్ కింద వీళ్ళని ఉపయోగించుకోవాలనేటువంటి ప్రపోజల్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆయన పెట్టారు. అక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీనికోసం బహుశా నేను అనుకోవడం కొద్ది రోజుల్లోనే కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ లాగా కొన్ని డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్లో ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, అమెజాన్ లాంటిది కంపెనీ ఉంది. అమెజాన్ లాంటి కంపెనీకి కాల్ సెంటర్ పెట్టి 1000 మందిని కూర్చోబెట్టి దేశవ్యాప్తంగా వచ్చిన కాల్స్ని హ్యాండిల్ చేసేటువంటి అవసరం చేయలేదు. అంటే అంత ఇన్వెస్ట్మెంట్, అదో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద డివైడ్ చేస్తే జరిగేటువంటి పనులు చాలా ఈజీగా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే చాలా కాల్ సెంటర్స్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడ కూర్చుంటున్నారు, ఇదివరకు ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉండేది. ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్లో, రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారంటే ఎలా వస్తున్నారు, వాళ్ళు కూడా ఇటువంటి సోర్సెస్ని ఉపయోగిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంగంలో దీన్ని విస్తరించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. బహుశా నేను అనుకోవడం ఈ 2025లో దీనిపైన ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం కూడా అదే. అందులో ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది, మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కాదు, నిజమైన సెలబ్రేషన్ ఏంటంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జరిగినప్పుడే ఉంటుంది అని చెప్పిన ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ GCC పాలసీ 4.0 ఈజ్ ఎ గేమ్ చేంజర్ స్టెప్ ఇన్ దిస్ డైరెక్షన్ అని చెప్తున్నారు ఆయన. సో ఆ పాలసీని మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున వర్క్ ఫ్రమ్ హోమ్ని, అది కూడా మహిళలకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి పనులు చాలా ఉంటాయి. మహిళలకు ప్రాధాన్యం ప్రొడక్షన్ యాక్టివిటీస్లో కూడా చాలా. ఇప్పుడు డ్వాక్రా సంఘాలను కూడా స్ట్రెంథన్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కదా. అసలు ఎక్కడ ప్రారంభమైంది ఏంటి అనేది చూస్తే కూడా బాగా స్ట్రెంథన్ చేసి ఆ గ్రూప్స్కి సంబంధించి ఆయన రివాల్వింగ్ ఫండ్లు ఇచ్చి వాళ్ళకి లోన్స్ ఇచ్చి చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఎంకరేజ్ చేసి రకరకాల మార్గాల్లో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అనేది తీసుకొచ్చారు. అంటే మైక్రో లెవెల్ లోనింగ్, అదంతా కూడా పెద్ద ఎక్కువ పెట్టింది కూడా కాదు. 20,000, 25,000 నుంచి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఇప్పుడు ₹1,00,000, ₹2,00,000 కూడా ఇస్తున్న డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి, రీపేమెంట్ కెపాసిటీని బట్టి. సో అదే తరహాలో ఇప్పుడు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ని డ్వాక్రా స్థాయిలో ప్రతి ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ పాలసీ కనుక కనెక్ట్ అయితే అంతర్జాతీయ కంపెనీలు, ఇంకొకటి మండల్ లెవెల్లో, సిటీ లెవెల్లో, టౌన్స్ లెవెల్లో కూడా ఈ ఐటీ అండ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ని విస్తరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓన్లీ ఐటీనే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చాలా వివిధ రంగాలకు సంబంధించి ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఒక ఎంపవర్మెంట్ కింద ఉపయోగించాలని చూస్తున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ సూర్యఘర్ యోజన అని తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని ప్రతి ఇంటికి మేము ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంటుంది, మీరు అసలు బిల్లే కట్టవసరం లేదా అంటున్నారు ఆయన. ఇంటిపైన అది ఇన్స్టాల్ చేసుకుంటే చాలని చెప్తారు. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వడానికి రెడీ కాదు. సో ఇలాంటి పాలసీలు వచ్చినప్పుడు ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీ కిందకే వస్తాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంట్లో కంప్యూటర్ పెట్టుకునే పని చేస్తామా అనుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రెవల్యూషనరైజ్ చేసేటువంటి ప్రయత్నాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండేటువంటి మహిళ తనకున్న సమయంలో ఒక 3 నుంచి 4 గంటల సమయాన్ని కేటాయిస్తే నెలకు ఒక 10,000 వచ్చినా కానీ ఆదాయం, అదనపు ఆదాయం వచ్చినట్టే కదా, హ్యాపీగానే ఫీల్ అవుతుంది. మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే 4 లక్షల జీతం తీసుకొని ఇంట్లో కూర్చుని పని ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు పెట్టేటువంటి టైం లైన్స్కి, వాళ్ళు పెట్టేటువంటి టార్గెట్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఆ స్ట్రెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఒక ఇంట్లో ఉండేటువంటి మహిళ తనకి ఇచ్చినటువంటి టాస్క్ని 4 గంటల్లో పూర్తి చేస్తే నెలకి ఒక 10,000 నుంచి 15 రూపాయలు ఆదాయం వస్తే అది అదనపు ఆదాయం కింద చూడొచ్చు కదా. ప్రొఫెషనల్ కోర్సెస్ కాదు, సాధారణమైన మహిళ ఒకవేళ ప్రొఫెషనల్ కోర్సెస్, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అందరూ జాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు మనం బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం. నేను ఇంకా ఏమైనా మైనస్లు జరిగే అవకాశాలు ఉంటాయి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగాలనుకున్నాను. మీరు అన్నారు ఒక 3-4 అవర్స్ ఇంట్లో ఉండే మహిళ జాబ్ చేయడం వల్ల తనకి ఇన్కమ్ సోర్స్ వస్తుంది, దానివల్ల తనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, తనలో ఉన్న మేధాశక్తి కూడా పెరుగుతుంది అని చెప్పారు. చాలా మంది కూడా అదే అంటే బయటికి వెళ్ళకుండా, ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది 1 year 2 years పాటు ఇంటికే పరిమితం అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా స్ట్రెస్ తీసుకున్నారు సార్. బయట ప్రపంచం చూడకుండా ప్లస్ ఇంట్లో ఉండి వర్క్ చేయడం అనేది వాళ్ళు కొంచెం కష్టంగా ఫీల్ అయినట్టు ఉన్నారు మేబీ. సో దాని వల్ల మైనస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా అని నాకు కొన్ని రంగాలకి ఆ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడింగ్
రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్ట్రెస్ ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. వాళ్ళకి ఎంత ఫ్రీ టైం వాళ్ళు ఇచ్చినా ఎంచుకున్నది అది. ఆ ఎంచుకున్న ఫీల్డ్ ఆ టార్గెటెడ్ టైంలో కంప్లీట్ చేయకపోతే అది ఫెయిల్యూర్ కింద వస్తుంది. కాబట్టి అది రీచ్ అయ్యేటువంటి ప్రయత్నంలో ఆ స్ట్రెస్ ఉంటుంది. కొన్ని వాటికి అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు, ఆడుతూ పాడుతూ చేసేటువంటి వ్యవహారాలు ఉండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కాల్ సెంటర్ సర్వీస్ లాంటిది, బీపీఓలు ఇవి వచ్చినాయి కదా, ఇట్లాంటి వాటికి సంబంధించి చేసేటప్పుడు అంత స్ట్రెస్ ఉండకపోవచ్చు. సో అంటే డిపెండింగ్ ఆన్ దేర్ జాబ్, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రొఫెషనల్ ఎబిలిటీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగంలో వీలైనంత ఫ్లెక్సిబిలిటీతో పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. అన్నిటికంటే మించి ఏంటంటే, ఏవైతే ఇప్పుడు వృధా మానవ వనరులను బాధపడుతున్నారో, మేము చదువుకుని కూడా ఏమీ చేయలేకపోతున్నారో బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక వరం అవుతుంది కదా. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాంగిల్ ఆలోచించలేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బహుశా ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఇంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఆయన చాలా సార్లు చెప్పారు, ఒకవైపు భువనేశ్వర్ గారు, ఇంకోవైపు బ్రాహ్మణి గారు, వాళ్ళు మాకంటే సమర్థులు, వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఇంటికి పరిమితం అయిపోయారని ఆయన పదే పదే అంటుంటారు. సో అదే తరహాలో ప్రతి ఇంట్లో కూడా అటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్నటువంటి మహిళలు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయంతోనే ఆయన ఒక్కొక్క రంగంలో ఇటువంటివి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అన్ని రంగాలు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపల్సరీ ఆఫీస్కి అక్కడ వర్క్కి వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి పనిచేయాల్సిన, వర్క్ ప్లేస్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదే దానికి సంబంధించిన అకౌంటింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. సో ఇంత స్టాక్ వచ్చింది, ఇంత స్టాక్ వెళ్ళింది, ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎంత సేల్ అయింది, ఇట్లాంటివి చేయొచ్చు కదా. సో అది కూడా ఇంటి దగ్గర నుంచి చేసే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ ఉండేటువంటి మానవ వనరులు ఏ విధంగా కోపప్ చేయాలి. ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్ గురించి ఆయన పాలసీలో, ఐటీ అండ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ పాలసీలో ఆయన అకామిడేట్ చేశారంటేనే, ఈ కెపాసిటీ బిల్డింగ్ అనేది జరిగితేనే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, జీసీసీ పాలసీ అని పెట్టారు దానికి. ఎందుకంటే ఇవన్నీ జరిగితేనే ఈ రెండింటి మధ్య ఇంటిగ్రేషన్ జరుగుతుంది. మనం అన్నీ కూడా ఒక క్లస్టర్స్ లాగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్లస్టర్, ఈ పనికి వీళ్ళకి, ఈ పని వీళ్ళకి, ఈ పనికి వీళ్ళకి అని విభజించుకుని ఉన్నాం. కానీ వాటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కూడా పనులు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పాలసీని తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. చాలామంది ఎగతాళి చేస్తున్నారు, కానీ ప్రతి దానిలో కూడా నెగిటివ్ కూడా ఉండొచ్చు, పాజిటివ్ కూడా ఉండొచ్చు. ఎంత మేరకు అది సక్సెస్ అవుతుందో దాని సక్సెస్ఫుల్ ఫార్ములాని అప్పుడు మనం డిఫైన్ చేస్తాం. కానీ ముందుగానే గేల్ చేయడం అనేది అది సంస్కారవంతం కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆయన ఒక స్పష్టమైన విధానాన్ని చెప్తున్నారు. మీ మహిళా దినోత్సవం చేసుకోవడం అనేది ఆ రోజు చేసుకోవడం కాదు, మీరు ఎకనమిక్ ఎంపవర్మెంట్ సాధించిన తర్వాత మీరు చేసుకుంటారు, దీని ద్వారా మీరు సాధిస్తారు, ఈ పాలసీ ద్వారా మీకు ఒక గేమ్ చేంజింగ్ ఐడియా ఇది అని చెప్తున్నారు ఆయన. సో ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేసే అవకాశం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ప్రపంచంలో ఎవరో చేయట్లేదని చెప్పని అంటున్నారు. సరే ప్రపంచం పక్కన పెట్టండి, భారతదేశంలో అయితే ఏ రాష్ట్రం చేయట్లేదు కదా. ఇప్పుడు దాని మీద దాదాపు మొదలుపెట్టిన రోజు నుంచి 22 లక్షల ట్రాన్సాక్షన్స్ దాకా జరిగినాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ ఇంకా ఫ్లెక్సిబుల్ అయినాయి కదా, బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, రేపు టెంపుల్స్ దర్శనాలు కూడా అందులోకి తీసుకొచ్చేస్తామంటున్నారు. సో అంటే మీకు వాట్సాప్ వాడడం అనేది ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు కూడా వాట్సాప్ మాట్లాడేస్తున్నారు, వాయిస్తోనే చేసేస్తున్నారు కదా కంపెనీ. సో ఇంకా సింప్లిఫై అవుతుంది రేపు ఈ టైప్ ఆఫ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహా వ్యవహారాలు వస్తే కనుక ఇంకా సింప్లిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మీద నేను రివ్యూ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, మేము ఇంకా మరిన్ని సర్వీసులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. ఏపీలో ఏదైనా మీ ఫోన్లో నుంచి ఆర్డర్ చేస్తే గవర్నమెంట్ పని చేస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. సో ఫోన్లో గవర్నమెంట్ పని చేసినప్పుడు ఇంట్లో నుంచి ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు? ఖచ్చితంగా పని చేస్తారు. మన ఫ్యామిలీలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే చేద్దాం అని చూస్తున్నాను అని బయటకు వెళ్ళి జాబ్ చేసే అవకాశాలు లేక ఎంతో మంది లేడీస్ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన ట్వీట్ వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.